మొగల్రాజపురంలోని రసలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. 102 సంవత్సరాల చరిత్ర కలిగిన పాదరస లింగం ఎంతో మహిమాన్వితమైనదని జ్యోతిష్య పండితులు మానేపల్లి విఎస్ఎన్ మూర్తి తెలిపారు. నారికేళ్ల సైత రసలింగేశ్వర పీఠంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లింగోద్భవ పూజలు చేసినట్లు తెలిపారు. ఇక్కడ స్వామిని సేవిస్తే కోరిన కోరికలు 40 రోజుల్లో నెరవేరుతాయని భక్తుల విశ్వాసంగా విరాజిల్లుతోంది. గ్రహదోష నివారణకు, ఐశ్వర్య, ఆరోగ్య, విజయ ప్రాప్తికి అత్యంత ప్రభావవంతమైనదిగా ప్రసిద్ధి పొందింది. ఇది స్వయంభూగా మా నాన్నగారు డాక్టర్ ఎంవిఎన్ మూర్తి గారు. ఆయన ఆయుర్వేదంలో దిట్ట, మహాశివభక్తుడు. మరి రసలింగేశ్వరుడు అనేటువంటి దాన్ని అంటే ఆయన ఆయుర్వేదంలో డాక్టర్ కాబట్టి ఆయుర్వేదంలో పాదరసాన్ని ఉపయోగిస్తారు కాబట్టి పాదరసాలతో ఎందుకు లింగం తయారు చేయకూడదు అనేటువంటి శివభక్తుడిగా ఆయన ఆ యొక్క పాదరసాన్ని తీసుకుని పాదరసాన్ని గట్టిపరచడం కోసం శివపంచాక్షరితో గట్టిపరచాలి. అంటే ఓం నమ శివాయ, ఓం నమ శంభవేచ మయోభవేచ మహేశ్వరాయచ నమ శంభవేచ అంటూ సుమారుగా ఆయన 20 సంవత్సరాలు దాంతో సాధన చేసి 20 సంవత్సరాల తర్వాత అది గట్టిపడిందండి. ఆ గట్టిపడినటువంటి ఆ పాదరసాన్ని లింగంగా తయారు చేసి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారో ఏమిటో తెలియదు, కానీ ఆయన యొక్క పీఠంలో రసలింగేశ్వర పీఠం అని స్థాపించి లక్కవరం, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర ఉన్నటువంటి మా స్వగృహంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. తర్వాత అట్లా చేసుకుంటూ పోయిన తర్వాత అందరూ అక్కడికి రావటం, ఆ విధంగా 1,00,000 బిళ్ళ వార్చన చేయడం చేసుకుంటూ జరుగుతూ వచ్చేది. అయితే ఎస్ఆర్ఎంపి చౌదరి గారు అని చెప్పేసి మనకి కాకినాడలో ఉండేవారు. ఆయన చాలా అధినేత. ఆ చౌదరి గారికి ఏదో టైంలో పలానా టైంలో మీకు పని అవుతుందని చెప్పినప్పుడు ఆయన పని అయిపోవటం, తర్వాత ఆయన మరి రసలింగేశ్వరుడికి 1,00,000 బల్లి వర్షాన్ని చేయాలి. కానీ అట్లా కాకుండా నేను 1,00,000 కొబ్బరికాయలు కొడతాను, 9 కొబ్బరికాయలు కొట్టి 108 కొబ్బరికాయలు అందరూ చేస్తారు కాబట్టి అట్లా కాదు, నేను 1,00,000 కొబ్బరికాయలు కొడతానని దానికి 1,00,000 కొబ్బరికాయలు అక్కడ నామంలో శివలింగం శివాలయం ఉంటే అక్కడ ఆయన ఆ కార్యక్రమాన్ని చేశారు. అక్కడి నుంచి కూడా దీనికి నారికేళ సహిత రసలింగేశ్వరుడు అని పేరు పెట్టి ఇలా పూజ చేసుకుంటూ వచ్చారు. మరి అది తర్వాత ఆయన భీష్మ ఏకాదశి రోజున దాన్ని అంతర్వేది కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ఆయన ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికి అది 102 సంవత్సరాలు అయింది. ఏమిటంటే దీని ప్రతిష్టత ఏమిటంటే చాలా మహిమాన్వితమైనటువంటి ఈ పాదరసలింగం. ఇక్కడికి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత ప్రమోషన్ గురించి, అట్లాగే విడాకుల గురించి అందరూ ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ 9 కొబ్బరికాయలు పెట్టి వారి కార్యక్రమాన్ని అనుకున్నట్లయితే 40 రోజుల్లో కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు 108 కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయటం అనేది ఒక పరిపాటిగా జరుగుతుంది. అనేక మంది పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరు కూడా పని అవ్వలేదు అనేటువంటిది ఇక్కడ జరగల. అందుచేత ఇప్పుడు లింగోద్భవ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. సాయంత్రం 12 గంటల నుంచి 12:48 లింగోద్భవ కార్యక్రమం. దానికి అంటే 48 నిమిషాల పాటు మేము ఏం చేస్తామంటే ఇక్కడ అభిషేకాలు, మహాన్యాసపూర్వకమైనటువంటి అభిషేకాలు చేసుకుంటూ స్వామివారికి ఈ కార్యక్రమం చేస్తాం. మరి ఈ లింగోద్భవ టైంలో మా భక్తులైనటువంటి మొగల్రాజపురంలో ఉన్నటువంటి కానీ దూరం ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ లింగోద్భవ కార్యక్రమాన్ని చేసుకుని మీకు మీ మనసులో ఉన్న కార్యక్రమం కోరుకున్నట్లయితే దాన్ని కరెక్ట్గా డెఫినెట్గా మీ యొక్క మరి కోరికలు నెరవేరుతాయని, ఈ యొక్క రసలింగేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందాలని అందరినీ కూడా ఈ మొగల్రాజపురంలో ఆహ్వానిస్తున్నాను.